గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ను కలవగా ఆయన బిగ్ షాక్ ఇచ్చారు. 112 మంది కాదు 118 మంది సపోర్ట్ కావాల్సిందేనని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. మరోవైపు అప్పటి వరకు సపోర్ట్ ఇస్తామని చెప్పిన సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కి బిగ్ హ్యాండ్ ఇచ్చాయి. దాంతో ప్రభుత్వ ఏర్పాటుపై నీలి నీడలు ఏర్పడ్డాయి. తాజా పరిణామాలతో అన్నా డీఎంకే నేతలతో టీవీకే ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్లు కూడా సమాచారం. అయితే ఏఐఐడీఎంకే మద్దతు వార్తలను ఖండించింది. ఇంకోవైపు ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు తెలుస్తుంది. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. డీఎంకేకు 59, ఇక అన్నా డీఎంకేకు 47 మెజార్టీ ఉంది. రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన దానికంటే మెజారిటీ మించిపోనుంది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి బీజేపీ నేత, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు జూమ్ లో. సుమిత్ర ఆనంద్ బీఆర్ఎస్ నుంచి ఆవిడ కూడా జాయిన్ అవుతున్నారు మనకి ఈ జూమ్ లో. ఇద్దరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సుమిత్ర గారు, మీతో స్టార్ట్ చేస్తాను. మనం చూసాం, ఒక సినీ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయడం, భారీ మెజారిటీతో విజయం సాధించడం, దాని తర్వాత ప్రభుత్వ ఏర్పాటు వరకు వెళ్లటం, వెనుదిరిగి రావటం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు ప్రజల వ్యతిరేకత నుంచే విజయం సాధించారు, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం వెనుకంజలో ఉన్నారు. అసలు గవర్నర్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఏ విధంగా విజయం ముందుకు వెళ్తారనుకోవచ్చు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? నమస్తే అండి. మీకు, వెంకటరెడ్డి గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. దేశ రాజకీయాల్లో ఈ అనిశ్చితి పరిస్థితులు దాదాపుగా జాతీయ పార్టీల వల్లనే ఇది జరుగుతుందని ప్రధానంగా అనిపించేట్టుగా కాంగ్రెస్ ఏదైతే ఈ తన ఇది మార్చుకొని నిన్నటి ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు, ఎన్నికల తర్వాత మరొక పొత్తు, ఏది కాంగ్రెస్ ఇటు టీవీకే, విజయ్కి మద్దతు ఇచ్చినప్పటికీ సరిపడినటువంటి బలం ఏదైతే సరిపోకుండా ఉన్నదో గవర్నర్ గారు మరి తన బలాబలాలు తెలుసుకోకుండా విజయ్ గారు ప్రభుత్వ ఏర్పాటు కోసం వెళ్ళినటువంటిది ప్రజాస్వామ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఇది తమిళనాట సినీ రాజకీయాలు నాడు జయలలిత నుంచి కరుణానిధి, ఆ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీల ప్రభావం ఆ కాలం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నదని చెప్పొచ్చు. ఎంజీఆర్ నుంచి, తర్వాత జయలలిత గారి నుంచి, తర్వాత ఇప్పుడు విజయ్ గారి నుంచి తమిళనాడు కొంచెం సినీ ప్రభావం ఎక్కువగానే ఉంటది. ఇక్కడ తెలంగాణ, ఏపీలో నాడు ఎన్టీఆర్ ప్రభావం ఉన్నట్టే ఇప్పుడు విజయ్ ఉంటదని భావించినప్పటికీ ఆ స్థాయిలో లేకపోవడం, సరిపడా బలం లేకపోవడం, కొంత ఊహించిన దానికంటే కూడా ఈ గెలుపు వారికి సంతృప్తిని ఇవ్వనటువంటి గెలుపు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినటువంటి గెలుపుగానే ఉన్నది. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో ఈ అనిశ్చితి, ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ఏకపక్షంగా ఉండేది గతంలో గనుక చూస్తే. రెండు అటు ఏఐఏడిఎంకే గానీ డిఎంకే గానీ ఒకరు కాకపోతే ఒకరు ప్రత్యామ్నాయం లేదు. జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేదు, వేరే రెండు ప్రాంతీయ పార్టీలే పాలిస్తూ వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు కొత్తగా విజయ్ కి ఆ స్థానం కట్టబెట్టాలనుకున్న ఈ రెండు పార్టీల్లో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత లేదనేది అయితే స్పష్టమైంది. అటు కరుణానిధి డిఎంకే గాని, ఇటు అన్నా డిఎంకే గాని పూర్తి వ్యతిరేకత ప్రజల్లో లేదు అనేది స్పష్టమైంది. ఈ ఈ పార్టీలు మరి కూడుతాయా, కలుస్తాయా, ఎట్లా ఉంటది పరిణామాలు, ఏంటి రాజకీయాల్లో? నిన్నటిదాకా కాంగ్రెస్ అటుండి వాళ్ళ ఇటు మారినటువంటి పరిస్థితి చూసినాం కదా. ఏదైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరనే ప్రచారం ఒకటి చేసి నీతిమాలినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని చూస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు పొత్తులు ఎవరితో ఉంటాయో, ఎన్నికల తర్వాత బలాబలాలను చూసి పొత్తులు ఎవరితో పెట్టుకుంటారో అనేది ప్రజలు ఒక ప్రశ్నార్థకంగా, ముఖ్యంగా ప్రజల్ని అటువైపు సన్నద్ధం చేసే విధంగా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరని. మరి ప్రజలకు మాత్రం ఎందుకు శత్రువులు ఉంటారు? ఏ పార్టీనైనా శాశ్వత శత్రుత్వ వైఖరితో చూడదు, శాశ్వత మిత్ర వైఖరితో చూడదు. ఏ పార్టీనైనా మళ్ళీ అందులో మెక్కించవచ్చు, ఏ పార్టీనైనా
ఆదాయ పాతాళంలోకి తొక్కనువచ్చు. తమిళనాడు రాజకీయాలు అయితే విజయ్ ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయి మెజారిటీ అయినా ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రత్యామ్నాయమే లేదు 2 పార్టీలకు మినహా అనే చోట మరి విజయ్ వెనుక ఎవరో ఉన్నారని, విజయ్ని ఎవరో ఆడిస్తున్నారని, 2 పార్టీలను తాముగా ఓడించలేక జాతీయ పార్టీ ప్రధానంగా బీజేపీ విజయ్ వెనుక ఉన్నదనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉన్నది. మరి లేకపోతే బీజేపీ మా వల్లనే సాధ్యమైందని చెప్పుకోవడానికి ఈ స్థాయి ప్రచారం చేస్తున్నదా? నిజంగా విజయ్ వెనుక బీజేపీ ఉన్నదా? ఉంటే కాంగ్రెస్ ఎట్లా మద్దతు ఇస్తుంది? ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అయితే దేశ ప్రజల్లోనే, తమిళనాడు ప్రజల్లో తర్వాత అంశం గానీ దేశ ప్రజల్లో ఇట్లాంటి అనుమానాలు అయితే రేకెత్తుతా ఉన్నాయి. బీజేపీ మేమే ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుందా, లేదు మా వల్ల ప్రభుత్వం ఏర్పడబోతుందని కాంగ్రెస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉందా? ఏది ఏమైనా ఈ విజయ్ కి నిరాశ, సరిపడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ సరిపడా బలం లేకపోవడం, ఈ సిపిఐ పార్టీలు ఇతర పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడం మరి కాంగ్రెస్ వల్లనేనో ఏంటో తెలియదు. దేశ ప్రజలైతే కొంచెం ఆసక్తికరంగా గమనించే పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతా ఉన్నాయండి. ఎస్ సుమిత్ర గారు, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తానండి. మనతో పాటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, వెయిట్ చేయండి అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, వెంకటరెడ్డి గారు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ముందుగానే కాంగ్రెస్ తో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్ కాల్స్ రావడం, విజయ్ తో మాట్లాడడం కారణంగానే బీఆర్ఎస్ వెనకుంచి ఇదంతా నడిపిస్తుంది అనేది కూడా ఒక ఆరోపణ. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే విజయ్ అధిక మెజారిటీతో గెలిచినా గానీ ప్రభుత్వ ఏర్పాటుకి వెనుకంచులు ఉన్నారు. ఆయనకి అసలు అది అసంతృప్తనే చెప్పుకోవచ్చు మనం. అప్పటి వరకు మద్దతు ఇస్తామన్న సిపిఎం గానీ ఇతర చిన్న పార్టీల నేతలు గానీ వెనుకంచు వేయడం కూడా మనం చూస్తున్నాం. అంతా బీజేపీయే నడిపిస్తుంది అనే ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు, అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న సుమిత్ర గారికి, వెంకటస్వామి గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు బీజేపీ అక్కడ పాత్ర ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి పేరు కనిపిస్తుంది అక్కడ? విజయ్ కి గానీ టీవీకి పొత్తు మద్దతు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళే అనౌన్స్ చేశారు కదా. అక్కడ బీజేపీ ఎక్కడ చెప్పండి? బీజేపీ అక్కడ అసలు లేనే లేదు. ఒకవేళ నిజంగానే టీవీకి విజయ్ కి నిజంగా వాళ్ళకి సపోర్ట్ కావాలి, ఎన్డీఏ కూటమి సపోర్ట్ కావాలంటే అది డెఫినెట్ గా ఆలోచిస్తారు దాని గురించి కూడా. ముందుగా విజయ్ కి కావాల్సిన మద్దతు గానీ సపోర్ట్ గానీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత సపోర్ట్ ఎక్కడ లేదు. కావాల్సింది 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. వాళ్ళకు ఉన్నది 107, అంటే 108. 2 నియోజకవర్గాల్లో విజయ్ గెలిచాడు కాబట్టి 107 కిందకి వస్తుంది. సో ఇంకా 11 మంది కావాలి. 11 మందికి మేము ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను అనౌన్స్ చేసింది, చెప్పింది ఇక్కడ. తర్వాత అంతకుముందు మొన్ననేమో సిపిఐ గానీ సిపిఎం గానీ వాళ్ళు రెండు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. మిగతా చిన్న పార్టీలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము కలిసి వస్తామని చెప్పిన వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు వెనక్కి తగ్గారు. మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి డిఎంకే స్టాలిన్ కలిసి వచ్చారు, ఇది వామపక్ష పార్టీ. ఆ విధంగా ఆయనకు సపోర్ట్ లేదు కాబట్టి మరి ఏదైనా కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలంటే, స్టేబుల్ గవర్నెన్స్ రావాలంటే ఒక పార్టీకి, ఏ పార్టీకైనా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి ఉండాలి అట్లీస్ట్. అంటే ప్రెసెంట్ హంగ్ ఏర్పడిన తర్వాత గవర్నర్ చేసే, అంటే మనం ప్రొసీడ్ అయ్యే ప్రొసీజర్ చూస్తే మనం ఎవరికైతే మెజారిటీ ఉంటుందో, ఏ పార్టీ మెజారిటీ సీట్లను గెలుస్తుందో వాళ్ళనే పిలిచి వాళ్ళతో మాట్లాడడం కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం కానీ, ఇతరత్ర పార్టీ నేతలతో మాట్లాడి అదే అందుకని గవర్నర్ గారు ఒకటి చెప్పారు, మీ దగ్గర ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక 118 మెంబర్స్ నేమ్స్ కానీ ఎమ్మెల్యే సపోర్ట్ మాకు ఒక లిస్ట్ పంపించండి, ఇమ్మీడియట్ గా విల్ కాల్ ఫర్ ఓత్ ఆఫ్ సెరమనీ అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర మద్దతు ఇచ్చే వాళ్ళు వెనక్కి తగ్గారు. అందుకని వాళ్ళ దగ్గర లేక వాళ్ళు ఏం ఇవ్వలేకపోయారు. నేను ఏమంటున్నంటే ఏదైనా స్టేబుల్ గవర్నమెంట్ రావాలంటే డెఫినెట్ గా మ్యాజిక్ ఫిగర్ దాటి ఉండాలి. లేదు అంటే ఈ రోజు పిలిచారనుకోండి, ఒకవేళ ఓత్ ఆఫ్ సెరమనీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. 1 డే తర్వాత మళ్ళీ దాని మీద ఏది ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది నిరూపించుకోపోతే అసెంబ్లీలో మళ్ళీ గవర్నమెంట్ పోయే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని ఏదైనా గవర్నమెంట్, ఏదైనా పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీకి సరిపోను నంబర్ ఉంటే డెఫినెట్ గా అది గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకేలో అలయన్స్ పార్టీ, ఎన్డీ కూటమిలో అలయన్స్, వాళ్ళు డిఎంకే నుంచి బయటకు వచ్చి 5 ఏదైతే ఎమ్మెల్యేలు గెలుచుకున్నారో మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి విజయ్ చెప్పారు. ఇక్కడ కనపడతా ఉంది ఇక్కడ, అంటే డిఎంకేలో
దగ్గర దగ్గర 51 సంవత్సరాల నుంచి నేను అనుకుంటాను 51 సంవత్సరాల నుంచి డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ అలయన్స్. డిఎంకే ద్రవిడ పార్టీలు పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఏదైతే ఎప్పుడైతే 1967లో 65 నుంచి మొదలు పెడితే యాంటీ హిందీ మూమెంట్ దగ్గర నుంచి 67లో ఏదైతే ఎలక్షన్ వచ్చిందో కాంగ్రెస్ వ్యతిరేకంగా ద్రవిడ పార్టీలు పుట్టాయి. ముందుగా రామస్వామి ఏదైతే జస్టిస్ మూవ్మెంట్ తీసుకొచ్చి పార్టీ పెట్టాడో అక్కడి నుంచి జస్టిస్ మూవ్మెంట్ దగ్గర నుంచి అక్కడ విడిపోయి మళ్ళీ డిఎంకే గాని ఏఐడిఎంకే గాని ఆ పార్టీలు వచ్చాయి. ఫస్ట్ డీకే పార్టీ వచ్చింది. ఆ డీకే పార్టీ నుంచి డిఎంకే వచ్చింది. డిఎంకే నుంచి బయటకు వచ్చి ఎంజి రామచంద్రను ఏఐడిఎంకే పెట్టారు. అంటే ద్రవిడ పార్టీల సిద్ధాంతం అంతా ఒకటే బేసిక్ గా. కాకపోతే అక్కడ వాళ్ళకి మధ్యలో పొనసక వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక పార్టీలు డివైడ్ అయిపోయి ఆ విధంగా రెండు పార్టీలు వచ్చి అప్పటి నుంచి 1967 నుంచి మనం ఇప్పటిదాకా ఆ రెండు పార్టీలు మాత్రమే భాగం పంచుకుంటున్నాయి. ఎవ్రీ 5 years కి పార్టీలు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలే ఇక మిగతా పార్టీలు ఎక్కడ లేవు అక్కడ చెప్పాలంటే. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఎప్పుడైతే 1967లో డిఎంకే పార్టీ గెలిచిందో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. కొంత చిన్న నంబర్ వస్తుంది తప్పితే ప్రభుత్వం ఏర్పాటు చేసేంత నంబర్ మాత్రం గెలుచుకోలేకపోయింది. ఆ విధంగా ఈ రెండు పార్టీలు వచ్చాయి. సో ఈ రోజు కొత్తగా అనుకోకుండా అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది విజయ్ టీవీకి స్టార్ట్ చేశాడు కాబట్టి అది ఎమర్జ్ అయిపోయి మరి యువతలో కొంత క్రేజ్ ఉండి వాళ్ళు దగ్గర 108 సీట్లు గెలుచుకున్నారు. కానీ సరిపోన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత నంబర్ గెలుచుకోలేకపోయింది. అదొక మైనస్ వాళ్ళకి. సో ఆ విధంగా రేపొద్దున ఏ పార్టీలు ఏ విధంగా జత కడతాయి, ఏ విధంగా ముందుకు పోతాయి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పోతాయి అని చెప్పి అది డెఫినెట్ గా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. మరి అది ఏ విధంగా జరుగుతుంది చాలా మంది నేను చూస్తా ఉన్నాను డిఎంకే ఏఐడిఎంకే. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే కాబట్టి ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మిగతా చిన్న పార్టీలు అవన్నీ కలుపుకుంటే సిపిఐ గానీ సిపిఎం గానీ వీకే గానీ మిగతా పార్టీలన్నీ కలుపుకుంటే వాళ్ళకి ఒక దగ్గర 120 సీట్స్ ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కి సరిపోను ఆ సీట్స్ వాళ్ళకు ఉన్నాయి. రేపొద్దున అది వచ్చినా కూడా దాంట్లో డౌట్ లేదు. సో ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకటేంటంటే ఎక్కడైనా కూడా మేజర్ గా ఏదైనా ఒక 5 సంవత్సరాలు పార్టీని నడిపించాలంటే 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించాలంటే డెఫినెట్ గా దానికి ఒక నంబర్ మాత్రం ఒక సఫిషియంట్ నంబర్ మాత్రం ఉండాలి. లేకపోతే ఇక్కడ నుంచి బయట నుంచి ఇక్కడికి లోపల యాంటీ డిఫెక్షన్స్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దాంట్లో పార్టీల నుంచి పార్టీలకు మారే అవకాశాలు ఉంటాయి. కనుక దాన్ని ఆచితూసి మరి గవర్నర్ గారు కూడా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో అది రేపొద్దున ఈ రోజు రేపో తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. రైట్, వెంకటస్వామి గారు, మనం చూస్తున్నాం కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది టీవీకే పార్టీకి సంబంధించి 5 సీట్ల మద్దతు దొరికినా కూడా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల మెజార్టీని సాధించలేకపోయిందని చెప్పుకోవచ్చు టీవీకే పార్టీ. అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి? అటు టీవీకే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ తరపు నుంచి మీరు ఏం చెప్తారు? ఒక పక్కన అటు గవర్నర్ కూడా విజయ్ ని బల నిరూపణ చేసుకోవాలి, 118 మ్యాజిక్ ఫిగర్ దాటితేనే ప్రభుత్వ ఏర్పాటు అంటూ కూడా తెలియచేయడం మనం చూసాం. నిన్న 112 మంది మద్దతు ఉన్న లేఖను తీసుకుని విజయ్ వెళ్ళినప్పుడు అసలు దీనంతా ఎలా చూస్తారు? ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులకు నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరినో నడిపిస్తున్నారు అనేటువంటి దానికి అర్థం లేదు. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి కూడా ఎవరితో కలవడానికి సుముఖంగా లేడు. అందరితో అదే ఆయన విజయానికి ఒక పెద్ద రహస్యం. ఆయన ఇండిపెండెంట్ గా పోతున్నారనే ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు అక్కడ. సో కాబట్టి బీజేపీ నడిపిస్తుంది లేకపోతే కాంగ్రెస్ నడిపిస్తుంది అనడానికి ఆధారాలు ఏం లేవు, అర్థం కూడా ఏం లేదు. రెండో విషయం ఏంటంటే కొత్తగా ఒక రాజకీయ పక్షం, ఒక ప్రాంతీయ పార్టీ ఎమర్జ్ కావడము తమిళనాడులో జరిగినటువంటి అనూహ్య పరిణామం. ఇప్పటిదాకా 2 ప్రాంతీయ పార్టీల డామినేషన్ ఉంది. దాని నుంచి సాధారణంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ వచ్చింది. అట్లాంటి అవకాశం లేకుండా మళ్ళా ఒక ప్రాంతీయ పార్టీ అదే తమిళ కాన్సెప్ట్ లో తమిళ సైద్ధాంతిక భూమిక మీదనే తమిళ లోకల్ సంబంధించినటువంటి ఫీలింగ్ తోటి ఆకాంక్ష తోటి వచ్చినారు.
వారికి మనం అభినందన తెలియజేయాలి. ఒక కొత్త ఒరవడికి తమిళనాడు ప్రజలు పట్టం కట్టినందుకు ఆ ప్రజలకు కూడా మనం అభినందన తెలియజేయాలి. ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వస్తే సాధారణంగా ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళని పిలుస్తారు. ఒక్కోసారి మెజారిటీ లేనప్పుడు హంగ్ ఉన్నప్పుడు ఆనవాయితీ ఏందనంటే ఆ ఉన్న పార్టీలలో అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వానికి ఆహ్వానిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి విరుద్ధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు. రెండవది, కాంగ్రెస్ పార్టీ కొంత డిఎంకే తోటి ఉన్నప్పటికీ స్వేచ్ఛ ఉంది కాబట్టి దే హావ్ టేకెన్ ఏ డిసిషన్, మేము విజయ్ గారికి సపోర్ట్ చేస్తామని. మిగతా సిపిఐ సిపిఎం కూడా చేస్తామని మళ్ళీ వెనక్కి తగ్గడంలో అక్కడ బీజేపీ పాత్ర ఉన్నానంటే అర్ధరహితం. ఎందుకంటే సిపిఐ సిపిఎం బీజేపీ చెప్పినట్టు వినదు కదా. ఇదంతా కూడా డిఎంకే ఆడుతున్నటువంటి నాటకం. స్టాలిన్ ఓడిపోయినా కూడా మరి రిజైన్ అయితే చేసినాడు, మమతా బెనర్జీ లాగా మెడక పెట్టకుండా రిజైన్ అయితే చేసినాడు. కానీ ప్రాసెస్ లో తనను కాదని ఒక మెజారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఆటంకాలు కల్పకించుకుంటే మంచిది. ఆటంకాలు కలిగిస్తున్నటువంటి సమయంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత డెఫినెట్ గా గవర్నర్ గారిదే. ముందు ఎలా ఉంటదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని మనం కేంద్రంలో కూడా వాజ్పేయి గారిని పిలిచిన సందర్భం, లేకపోతే పివి నరసింహరావు గారిని పిలిచిన సందర్భం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ సిస్టమ్ లో ఇవాళ గవర్నర్ గారు సాంప్రదాయం ప్రకారము, రాజ్యాంగం ప్రకారం, సింగిల్ లార్జెస్ట్ ప్రకారం ముందు విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయనియాలా. చేయనీయకపోవడం అనేటువంటిది అయితే కుట్ర అవుతుంది. దాని వెనుక ఎవరున్నారనేది గవర్నర్ వెనుక ఎవరుంటారు? సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఉంటారు. సో అది మరి బీజేపీ కూడా ఇష్టం లేదా? ప్రజాస్వామ్యం అఫ్ కోర్స్ జనరల్ గా ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ దూరం కాబట్టి ఇక్కడ కనీసం మరి తమిళనాడు ప్రజలు అంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు భవిష్యత్తులో తమిళనాడులో కూడా మా ప్రభావం పెంచుకోవాలనేటువంటి దాని తాపత్రయంలో కాంగ్రెస్ బీజేపీ ఉంది, ఏఐడిఎం కొత్త వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సరే 1-2 వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ కూడా పెరిగింది. సో ప్రజలు కొంత ఆదరిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం అటు గవర్నర్ గారు కానీ, ఇటు డిఎంకే పార్టీ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ చేయకూడదు అనేది నా ఉద్దేశం. సో సిపిఐ సిపిఎంలు కూడా చాలా సిద్ధాంతాలు చెప్పే సిపిఐ సిపిఎంలు ఫస్ట్ గవర్నర్ ఫామ్ చేసే అవకాశం ఇచ్చి గవర్నర్ ఫామ్ అయితే డెఫినెట్ గా మెజార్టీ నిరూపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఆ ప్రయత్నంలో సిపిఐ సిపిఎంలు లేకపోతే చిన్న చితక 1-2 సీట్లు వచ్చిన వాళ్ళు పునరాలోచించుకొని, ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు పునరాలోచించుకొని అక్కడ మద్దతు తెలిసే అవకాశం ఉంటది. సో మనం చూస్తాం కదా, జనరల్ గా మధు కోడాని ఎగ్జాంపుల్ తీసుకోండి. మధు కోడా ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇంతకు ముందు మనకు జార్ఖండ్ లో జరిగినటువంటి ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న చిత్తగా అందరు వచ్చి ఆయనకు సపోర్ట్ చేసినారు. సో ఆ విధంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ఒక పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్టీకి గవర్నర్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి, ప్రజాస్వామికయుతమైనటువంటి ఒక అవకాశాన్ని సింగిల్ లార్జెస్ట్ సిస్టమ్ లో పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కల్పించాల్సినటువంటి సిస్టమ్ లో గవర్నర్ గారు పిలువాల. మరి గవర్నర్ గారు వెనకాల డిఎంకే ఉందా, గవర్నర్ గారు వెనకాల బీజేపీ ఉందా, లేకపోతే సిపిఐ సిపిఎం అయితే మాత్రం డిఎంకే ఉందని అది అర్థమవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయితే మొత్తం పరిస్థితులు మారుతాయండి. కాబట్టి గతంలో వాజ్పేయి గారికి అవకాశం ఇచ్చినట్టుగా, పివి గారికి అవకాశం ఇచ్చినట్టుగా కేంద్రంలో, అట్లాగే వివిధ రాష్ట్రాలలో అట్లాంటి, నేను మధు కూడా ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఇట్లాంటి అవకాశాలు చాలా చోట్ల వచ్చినాయి. సో ఆ రకమైనటువంటి అవకాశాన్ని గవర్నర్ గారు వెంటనే కల్పించి విజయ్కి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారు కూడా ముందుకు రావాలనేటువంటిది గవర్నర్ గారి బాధ్యత. ఇది మొత్తం కూడా గవర్నర్ గారి మీదనే ఆధారపడి ఉంటది. సో గవర్నర్ గారు చేయాల్సినటువంటి రాజకీయ ప్రక్రియ కాకుండా ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ ప్రక్రియ చేయాలనేటువంటిది ప్రజలు కోరుకుంటారు, దేశ ప్రజలు కూడా కోరుకుంటారు. ఓకే,
ఎస్ సుమిత్ర గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే వెంకటస్వామి చెప్పిన అవన్నీ కూడా పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం. ఏదైతే కాంగ్రెస్ గానీ లేదంటే బీజేపీ హస్తం ఉంది గవర్నర్ వెనుక అనడం కరెక్ట్ కాదంటున్నారు. మీరేం చెప్తారు? అంటే గవర్నర్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే 118 సీట్ల బలాన్ని నిరూపణ చేసుకోకపోతే ఒకవేళ విజయ్ సీఎం కానట్టేనా, లేదంటే డిఎంకే గానీ ఏఐటీఎంకే గానీ కలిసి ముందుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు? వెంకటస్వామి గారు చెప్పినట్టు ముందైతే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ గారిని ఆహ్వానించాల్సినటువంటి పిలవాల్సినటువంటి అవసరం అయితే గవర్నర్ గారికి ఉండే. కానీ ఎందుకు బల నిరూపణ అనే విషయం తర్వాత సంగతి. ఎందుకు పిలవలేదో మరి ఇదైతే కొంత ప్రశ్నార్థకమేనండి. మొత్తానికి జాతీయ పార్టీలు ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి తీరు ఇక్కడ స్పష్టంగా పరిహసిస్తున్నారు. కూని తర్వాత అంశం అండి, పరిహసిస్తున్నటువంటి తీరు. ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుంటే పరిణామాలు ఇట్లుంటాయని చెప్పదలుచుకున్నాయా జాతీయ పార్టీలు? దశాబ్దాలుగా పొత్తుతో ఉన్నటువంటి కాంగ్రెస్ డిఎంకే తో ఎట్లా తెగదెంపులు చేసుకొని ఎందుకు ముందే మద్దతు ప్రకటిస్తుంది టీవీకేకు? ఎందుకు ఇట్లా రంగులు మారుస్తుంది? అటు మరి బీజేపీ వ్యవస్థ వెనుక ఎవరున్నారనేది, రాష్ట్ర గవర్నర్ వెనుక ఎవరుంటారు, ఎట్లా ఉంటది అనేది ప్రజలకు తెలియంది కాదు. ఇక్కడ తెలంగాణలో తమిళసై గారు ఏ స్థాయిలో భ్రష్టు పట్టించిండ్రో, ఏ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో చూసినాం మనం. ఇక్కడ అదే ఏదైతే రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నదని ఎమ్మెల్సీలు ఇవ్వడానికి నిరాకరించిండ్రో, మళ్ళా అదే రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న పార్టీలను ఏర్పాటు చేసిన వ్యక్తులకే ఇచ్చే ప్రయత్నం జరిగింది, చూసినాం మనం. కొంత గవర్నర్ వ్యవస్థను అర్థం కాదు ఇచ్చారు ప్రమాణ స్వీకారం జరిగింది. అదే గవర్నర్ వ్యవస్థను కొంత మరి గుప్పిట పెట్టుకునేటువంటి కేంద్రం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రాల అంతటా తామై విస్తరించాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది అనేటువంటిది అటు ప్రజల్లోకి లేక తమిళనాడులో ఎంత మాత్రం ఉండదు. ప్రజలు వాళ్ళు స్థానికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తమను తాము పాలించుకోవాలనేటువంటి ఆకాంక్ష తమిళ ప్రజలది. విజయ్ కి అవకాశం ఇచ్చిండ్రు. సినీ నేపథ్యమా, మరో కారణమా, రెండు ప్రాంతీయ పార్టీల మీద విసిగి ఉన్న కారణమా, ఏ కారణంగానైతే ఇచ్చిండ్రు. ముందైతే పిలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు జరిగితే అనుకున్నట్టుగా ఇందాక వెంకటస్వామి గారు అన్నట్టుగా మిగతా పార్టీలు ఏమన్నా వాళ్ళ మద్దతు ఇచ్చేవో ఏం జరిగేదో, ఎవరి వైపు ఇప్పుడు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అధికారం ఎటుంటుందో అటు మొగ్గు చూపినాక, పిల్లి మొగ్గులు వేసినాక ఇక చిన్న చిత్తగా ప్రాంతీయ పార్టీలైనా ఇంకో పార్టీలైనా వాళ్ళు మారకుండా ఉంటారా? అధికారం ఉన్న వైపు పోకుండా ఉంటారా? మరి బల నిరూపణకు అవకాశం జరుగుతుండేనేమో, సరిపడా బలం సంపాదించుకొని ఉంటుండేనేమో విజయ్ గారు. మరి ఈ ప్రయత్నం వెనుక అటు తమిళ రాజకీయాల్లో చర్చకు లేవనెత్తి ఒక ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కారణమవుతా ఉన్నదో, ఎటు తేలనటువంటి పరిస్థితి ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణాన్ని, తమిళ రాజకీయాల్లో గందరగోళ వాతావరణానికి కారణమైనటువంటి ఈ పరిస్థితుల వెనుక జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఖచ్చితంగా ఉన్నదని తమిళ ప్రజలు అర్థం చేసుకుంటారండి. దేశ ప్రజలకే స్పష్టంగా అర్థం అవుతా ఉంటాయి, తమిళ ప్రజలకి ఎందుకు అర్థం కాకుండా ఉంటది? రెండు జాతీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకు కారణమవుతా ఉన్నాయి. తమిళ ప్రజలు అర్థం చేసుకుంటారు. గవర్నర్ గారు పిలిచి ఉండాల్సింది. వెంకటస్వామి గారితో ఈ ఒక విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. గవర్నర్ గారు పిలిచి ఉండాల్సింది. తర్వాత బల నిరూపణకు అవకాశం నిరూపించుకునేటువంటి అవకాశం ఇవ్వాల్సింది. అట్లయితే కొంత పరిస్థితి వేరుగా ఉంటుండేనేమో. నెల రోజులు టైం ఇచ్చిన సందర్భాలు నెల రోజులు బల నిరూపణకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా అట్లనే ఉన్నారు అనుకుంటా ఏపీలో నాడు. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితిలో నాడు ఎన్టీఆర్ కాదని వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావు గారు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లాంటి పరిణామాలు ఉండే చూసినాము. తమిళ రాజకీయాల్లో ఎందుకు మరి గవర్నర్ గారు అట్లా ముందే బల నిరూపణ కోరిండ్రో, మ్యాజిక్ ఫిగర్ లేదని ఎందుకు నిరాకరించిండ్రో, ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే అధికారంలోకి వచ్చిండ్రు. ఈ బల నిరూపణ
వైస్రాయ్ హోటల్లో 20 మంది ఉంటే 60 మంది ఉన్నారనే ప్రచారం నాడు ఎట్లా జరిగి ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రో చూసినాము. ఇప్పుడే విజయ్ గారికి మరి 112 ఉన్నారు, 118 లేరు. విజయ్ గారు కూడా ముందే ఎందుకు లేకిచ్చిండ్రో మరి ఆయనకు ఏ మేరకు ఇది ఉండేనో. అసలు పిలవాల్సింది ముందు, పిలవని వాతావరణం ఎందుకు అక్కడ ఉన్నది, గవర్నర్ గారు ఎందుకు ఇట్లా వ్యవహరించిండ్రు, ఎందుకు వాళ్ళు రాజ్యాంగాల విలువల్ని పక్కన పెట్టి పార్టీల ప్రతినిధులుగా ఇటు తమిళిసై గారు ఘోర పరాజయం 7 సార్లు తెలంగాణను ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టి అడుగడుగున అడ్డంకులు సృష్టించి ప్రభుత్వానికి ఒక కొరకరాని కొయ్యగా తయారైనటువంటి పరిస్థితులు చూసినాం. ఇప్పుడు తమిళనాట అదే పరిస్థితి ఉందా? ప్రాంతీయ పార్టీలు పాలించే చోట ప్రాంతీయ పార్టీల ఉనికికి, ప్రాంతీయ పార్టీల మనుగడకు, ప్రాంతీయ పార్టీలు పాలించే తీరుకు విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారవుతా ఉన్నది? కొన్ని ప్రజలు ఆలోచిస్తారండి. కేంద్రం బీజేపీ మీద ఈ నెపం తప్పకుండా ఉంటది, మరక బీజేపీకి అంటే తీరుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సుమిత్ర గారు. ఎస్, మనతో పాటు జూమ్ లో కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఇప్పుడు తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయో. అసలు గవర్నర్ స్టాండ్ ఏంటి, ఆయన హోల్డ్ లో పెట్టడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అన్ని పార్టీల సపోర్ట్ అనేది ముందు ప్రకటించే సిపిఎం కానీ ఇతరత్ర చిన్న పార్టీలు కానీ, ఇప్పుడు ఆ పార్టీలు కూడా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నా కూడా ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా వెనకనే ఉన్నారు విజయ్. మరి అసలు విజయ్ ఒకవేళ అన్నట్లుగానే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకి ఓకే చేసుకోకపోతే ప్రభుత్వ ఏర్పాటుకి వెనకడుగు వేసినట్లేనా? నెక్స్ట్ అసలు అక్కడ ఏం జరిగే అవకాశాలు ఉంటాయి? మీ అనాలిసిస్ ఏంటి? టీవీకే విజయ్కి ఒక కాంగ్రెస్ తప్ప మిగిలినటువంటి పార్టీలేవి సమర్థిస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మేరకు అలాంటి ప్రకటనలు కూడా చేయలేదు. ఒక కాంగ్రెస్ మాత్రమే, 5 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే ఆ విధమైనటువంటి స్పష్టంగా ప్రకటించింది. ఇక గవర్నరు ఒక నాటకం ఆడుతున్నారు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధులుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తే, మనం మహారాష్ట్రలో దివంగత అజిత్ పవార్ తనకు బలం ఉంది అని చెప్పేసి లేఖలను సమర్పిస్తే ఉందా లేదా అనేటువంటిది ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వెరిఫికేషన్ ఏమీ లేకుండానే అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి అవకాశాంతో ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసి కేవలం 80 గంటల్లోనే ఏ విధంగా ఆయన ప్రభుత్వం కూలిపోయిందో, రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందో మనం చూసాం. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా గవర్నరు అలాంటి అవకాశం ఇవ్వాలి. ఎన్ని రోజులు ఆపుతారు? ఒకవేళ 118 మంది మద్దతు లేఖలు ఇచ్చినప్పటికీ మళ్ళా గవర్నర్ ఏమడగొచ్చు? లేదు లేదు, ఈ లేఖలు నిజమా కాదా? మనం చూస్తున్నాం కదా తెలంగాణలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు. అందుకని గవర్నర్ కూడా ఈ 118 మంది లేఖలు కరెక్టా కాదా, లేకపోతే ఫోర్జరీనా, నా ముందు మొత్తం వాళ్ళందరినీ కూడా మీరు పరేడ్ చేయమని చెప్పేసి గవర్నర్ మళ్ళా 2వ స్టెప్ గా అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. అందువలన ఏమైనా జరగవచ్చు. ఎన్ని రోజులు, ఒకవేళ అటువంటి స్థితికి వచ్చినా గానీ ఎన్ని రోజులు గవర్నర్ ఆపుతారు అనేటువంటి సమస్య. ఆపేటువంటి అవకాశాలు గవర్నర్ కి ఒక్కొక్క అవకాశాన్ని కూడా మూసుకుపోతాయి. అనివార్యంగా విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి బల నిరూపణకి 1 రోజు గడువిస్తారా, లేకపోతే వెంటనే తక్షణమే అంటారా, లేదా విజయ్ కోరినట్టుగా కొద్ది రోజులు గడువిస్తారా ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే అది గవర్నర్ విచక్షణకు సంబంధించినటువంటి నిర్ణయం. రాజ్యాంగంలో ఇన్ని రోజులు ఇవ్వాలి లేకపోతే అనేటువంటిది ఎక్కడ ఏమీ లేదు కనుక అది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మన ఊహాజనితమే. అందుకని ఇప్పుడు రెండోది, నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ కూడా డిఎంకే, అన్నా డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చీలి మద్దతు ఇస్తారు అనేటువంటి నేరేటివ్స్ వస్తున్నాయి. అయితే స్టాలిన్ స్పష్టంగా చెప్పాడు, మేము ప్రతిపక్షంలోనే ఉంటాము, విజయ ప్రభుత్వ ఏర్పాటుకు మేమేం వ్యతిరేకం కాదు అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి పాజిటివ్. ఎందుకంటే మేము మద్దతు ఇస్తామని చెప్పలేదు ఆయన ఏమి. డిఎంకే నాయకుడు మెజారిటీ సీట్లు అంటే సింగిల్ బిగ్గెస్ట్ సీట్లు వచ్చాయి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకేమీ అభ్యంతరం ఏమీ లేదు. తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది అది వేరే అంశం.
విశ్వాస పరీక్షలో వ్యతిరేకంగా ఓటేస్తారా, అనుకూలంగా ఉంటారా, లేకపోతే తటస్థంగా ఉంటారా, ఎట్లా ఉంటారు ఏమిటనేటువంటిది అది తదుపరి నిర్ణయించుకునేటువంటి అంశం. అందుకని ఇప్పుడు గవర్నర్ పాత్ర వివాదాస్పదంగా మారింది అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. మరి ఈ విధమైనటువంటి దాని ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏమి ప్రయోజనాలను సాధించదలిసింది అనేటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అంశం. మరి ఒక అంటే గతంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం లేదా సోషల్ మీడియాలో కొడుతున్నటువంటి చక్కర్ల ప్రకారం త్రిష ద్వారా బీజేపీ పావులు కలుపుతా ఉంది అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి బీజేపీ ఫోల్డ్ లోకి వాళ్ళకి అక్కడ ఒక సీటే ఉంది కనుక వాళ్ళు ఏం చేయలేరు, సంఖ్యరీత్యారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని లేదా విజయ్కి సంబంధించినటువంటి ఆస్తులు, వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా చేయగల సమర్థులు కనుక ఆ విధంగా ఏమన్నా తమ ఫోల్డ్ లో పెట్టుకొని తాము పెత్తనం చేస్తూ తమిళనాడులో రాజకీయం ఏమన్నా నడుపుతారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ అలాగయ్యేట్లయితే కాంగ్రెస్ షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చింది. బహుశా అలాంటి ఉద్దేశంలో బీజేపీ నాయకత్వం ఉన్నది కారణంగానే కమ్యూనల్ ఫోర్సెస్ తోటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మేము మద్దతు ఇవ్వము అనేటువంటి ఒక షరతు పెట్టింది. అందుకని మరి కాంగ్రెస్ కూడా అది ఇరకటమని ఒకవేళ బీజేపీ ఫోల్డ్ లోకి వెళ్ళిపోయి విజయ్కి, ఎందుకంటే అనుభవ రాహిత్యం ఉన్నటువంటి వాళ్ళు అధికారం అవకాశం వచ్చిన తర్వాత దేనికైనా పాల్పడతారనేది మనందరికీ తెలిసిందే. అందుకని కాంగ్రెస్ కూడా ఆ విధమైనటువంటి షరతు పెట్టింది. అయినా కానీ బేషరతుగా మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి ఇక ఇది డిఎంకే తోటి కాదు టీవీకే తోటి శాశ్వత బంధం అనేటువంటి దాకా కూడా కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. అదొక ఎక్స్ట్రీమ్ స్టెప్. అందుకని సరే అది రాజకీయంగా అది దానికి లాభం అనుకుంటుంది. అంతకు ముందు కూడా టీవీతో వెళ్లాలనేటువంటి కాంగ్రెస్ ప్రయత్నించింది. డిఫరెంట్ రీజన్స్ తోటి అది వెళ్ళలేదు. ఇప్పుడు ఏమవుతుంది ఏంటనేటువంటిది అది వేరే. అంటే డిఎంకే గానీ ఏఐడిఎంకే గానీ రెండు ఒకవేళ కలిసి రెండు పొత్తుతో ముందుకు వెళ్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంటే సంఖ్య రీత్యా చూసినప్పుడు అటువంటి అవకాశం ఉంది. అయితే అది కూడా స్థిరంగా ఉంటుందని నేనైతే చెప్పలేను. ఎందుకంటే అటువంటి అవకాశం ఇప్పుడు డిఎంకేకిను అన్నా డిఎంకేకి ఉన్నటువంటి తేడా ఏమిటి? ద్రావిడ అనేటువంటిది ఒక అస్తిత్వ భావన, ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాం కదా, అస్తిత్వ భావన. అదేమి సిద్ధాంతం కాదు. సిద్ధాంతంగా కనుక చెప్పాల్సి వస్తే మరి తమిళనాడులో ఉన్నటువంటి అనేక పార్టీలు అదే సిద్ధాంతం, ఒకే పార్టీ, మరి ఒకే సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలు భిన్నంగా ఎందుకు ఉన్నాయో, ఎవరి దుకాణం వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే అధికారం దగ్గర వచ్చినటువంటి కుమ్ములాట. మరి అధికారం దగ్గర వచ్చినటువంటి కుమ్ములాటని మరి రాజీ పడతారు. ఇప్పుడు రాజీ పడితే అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగా, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా చేయాలనేటువంటి కొంతమంది విష్ చేస్తున్నారు. కానీ రెండు పార్టీలు కూడా అలాంటి అవకాశం ఏమీ లేదని చెప్పేసి బహిరంగంగా చెప్పాయి. తెర వెనకాల కథలు నడుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందా? సాధ్యం అయితే రేపు ప్రభుత్వాన్ని, ఒకవేళ అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా గానీ తమిళ ఓటర్ల ముందు ఈ పార్టీలు ఏ విధమైనటువంటి సంజాయిషి ఇచ్చుకుంటాయి, ఎందుకు మేము ఈ విధంగా చేశామని చెప్పేసి ఏ విధంగా సంజాయిషి ఇచ్చుకుంటాయి, ఆ సంజాయిషిని తమిళ ఓటర్లు సమర్థిస్తారా లేదా, ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు రాజకీయంగా ఎదురయ్యే అవకాశం ఉంది. అసలు ప్రస్తుతం విజయ్ ముందున్న అవకాశాలు ఏంటి? అంటే గవర్నర్ హోల్డ్ లో పెట్టడం మనం చూస్తున్నాం, ఇతర పార్టీల నుంచి సపోర్ట్ కూడా కరువైంది. అసలు విజయ్ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? విజయ్ ముందు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అంటే మైనారిటీ గవర్నమెంట్ ని ఫామ్ చేయటం ఖాయం. ఎందుకంటే రాజ్యాంగం అట్లాంటి అవకాశం ఇచ్చింది. గవర్నర్ కి వేరే దారులు ఏమీ లేవు. ఒక్కొక్క దారి మూసుకుపోయిన తర్వాత అనివార్యంగా విజయ్ని పిలవాల్సి వస్తుంది. బల నిరూపణ విషయానికి వస్తే మరి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు లేదా ఆ పార్టీల కూటమిలో ఉన్నటువంటి ఇతర చిన్న పార్టీల యొక్క సభ్యులు వాళ్ళు గనక ఓటింగ్ కి దూరంగా ఉన్నారనుకోండి, ఉన్నటువంటి మెజార్టీని చూసుకొని ప్రభుత్వం నిలబడుతుంది. కానీ అది దినదిన గండంగా మారేటువంటి అవకాశం కూడా దానికి ఉంటుంది. ఎందుకని అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టాలన్నా లేకపోతే బడ్జెట్ గానీ లేదా ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. మైనారిటీ గవర్నమెంట్ ఎట్లా ఇబ్బంది పడుతుందో
అందుకని అటువంటి సినేరియా ఏమన్నా ఉంటుందా? లేకపోయేట్లయితే అన్నా డిఎంకే లో ఉన్నటువంటి వాళ్ళు అధికారానికి 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి మళ్ళీ ఆకలితో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా కోటేశ్వరరావు గారు? అంటే ఎవరి సపోర్టు రావట్లేదు గవర్నర్ నుంచి పిలుపు రాన క్రమంలో మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? వీగిపోతే విశ్వాస తీర్మానం వీగిపోతే అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ వెంటనే ఆ విధమైనటువంటి ఎన్నికలకు వెళ్ళటానికి డిఎంకే గాని అన్నా డిఎంకే గాని సిద్ధం అవుతాయా? ఎందుకు అంటే డిఎంకే అధికారంలో ఉండి ఓడిపోయినటువంటి పార్టీ, అన్నా డిఎంకే అధికారం కోసం అరువులు దాసి ఓడిపోయినటువంటి పార్టీ. మరి ఈ విధంగా అంటే తాము మద్దతు ఇచ్చినటువంటి విజయ్ని ఈ విధంగా, ఎందుకంటే విజయ్ వెనకాల సానుభూతి పవనాలు కూడా ఉన్నాయి. ఎందుకని అతను నటించినటువంటి సినిమాని విడుదల చేయకుండా బీజేపీ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ద్వారా ఏ విధమైనటువంటి నాటకం ఆడిచ్చిందో మనకు తెలుసు. అదే విధంగా అతని వ్యక్తిగత జీవితం మీద చేసినటువంటి ట్రోలింగ్ కావచ్చు, రకరకాలు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే అతనికి ప్లస్ పాయింట్లుగా మారినట్టు కనిపిస్తాం. ఎవడు జీవితం చూసినా ఇట్టాగే ఉందిలే, ఏ పార్టీ చూసినా ఏ నాయకురాలు చూసినా నాయకుడు చూసినా కథలు ఇవ్వలే అని తమిళ ఓటర్లు దాన్ని అంటే వ్యక్తిగత జీవితాన్ని. ఇక రెండో విషయానికి వస్తే డిఎంకే ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది, లేదా అన్నా డిఎంకే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అన్నటువంటి అపనమ్మకం అతనికి ఆ విధంగా వచ్చాయి. ఎంత వచ్చిన సీట్లు రావచ్చు కానీ ఓట్లు 35% అటు ఇటుగా మాత్రమే వచ్చాయి అనేటువంటిది కూడా మనం గమనించాలి. విజయ పార్టీకి ఉన్నటువంటి బలహీనతల్లో అది కూడా ఒకటే. అందుకని గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో ఈ 1-2 రోజుల్లోనే తేలిపోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. లేదు నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేను అని చెప్పేసి కనుక విజయ్ అంటే ఆల్రెడీ అసెంబ్లీ రద్దయి ఉంది. అసెంబ్లీ రద్దయి ఉన్నప్పుడు మళ్ళా అనివార్యంగా ఎన్నికలకు వెళ్ళడం తప్ప మరొక దారి లేదు. అందుకని మరి అటువంటి పరిస్థితి వస్తుందా? ఏ పార్టీ అయినా ఇవాళ మళ్ళా మరొకసారి ఎన్నికలకి సిద్ధపడుతుందా? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఎలా చూస్తారు? ఎందుకంటే కేవలం 6-7 సీట్ల తేడాతోనే ఈ విధంగా సీఎం పదవిని చేపట్టడానికి కానీ లేదంటే ప్రభుత్వ ఏర్పాటుకు కానీ గవర్నర్ హోల్డ్లో పెట్టడాన్ని ఎలా చూస్తారు? బల నిరూపణ చేసుకోవడాన్ని ఎలా చూస్తారు? దీని వెనుక మీరు ఇందాకే చెప్పినట్లుగానే బీజేపీ హస్తం లేదంటున్నారు. అండ్ మనతో పాటు ఉన్న కోటేశ్వరరావు గారు చెప్పడం కూడా మనం చూసాం, గవర్నర్ తో వెనుకుని నడిపించేది కేంద్రమే అని చెప్పి. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే వాళ్ళకి 118 కావాలి. కాంగ్రెస్ పార్టీ 5 ఉన్నాయి, వాళ్ళు 5 ఇస్తారు. వాళ్ళు అంతకుముందు ఏం చెప్పారు? సిపిఎం, సిపిఐ తర్వాత ఇంకొక 2-3 చిన్న పార్టీలు అన్ని కూడా కలిసి మేము మద్దతు ఇస్తాము, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పారు. సో వారు ఏం చేశారు? నిన్న గవర్నర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మరి అదంతా లిస్ట్ అంతా ఇవ్వాలి కదా అడిగినప్పుడు, అది ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ మీరు ఆ లిస్ట్ అంతా పంపించండి, అది సబ్మిట్ చేశాక తప్పకుండా మీకు ఆహ్వానిస్తామని చెప్పారు. దాంట్లో బీజేపీ పాత్ర ఏముంటది అక్కడ చెప్పాలంటే? ఒక టైం ఇచ్చారు, 1 డే టైం ఇస్తారు. లేదు అంటే ఇంకేమైనా పార్టీలు వేరే ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయి? డెఫినెట్ గా ఎస్. ఒకటి, రాజ్యాంగ ప్రకారం ప్రీ పోల్ అలయన్స్ లో ఏ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి మద్దతు ఏంటి అనేది ఒకటి ఉంటుంది. రెండో ఆప్షన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. సో అట్లా 2-3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ లో నిన్న వారు చెప్పినట్టుగానే వాళ్ళ సిపిఎం వాళ్ళు వెనక్కి దగ్గారు కాబట్టి ఆ సపోర్ట్ లేదు కాబట్టి అది సబ్మిట్ చేయమన్నారు. అది సబ్మిట్ చేసిన తర్వాత డెఫినెట్ గా విజయ్ ని ఆహ్వానిస్తారు, ఇన్వైట్ చేస్తారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. తప్పేముంది అక్కడ? ప్రాబ్లం ఏమి ఉండదు. అది ఇక్కడంతా కూడా ఏంటంటే బీజేపీ పాత్రనో లేకపోతే ఇంకో పాత్ర కాదు కావాల్సింది. వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారని అది సెకండరీ. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ సబ్మిట్ చేసిరు అనుకోండి, డెఫినెట్ గా ఫామ్ చేస్తారు. రేపొద్దున ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషనా లేకపోతే టైం ఇచ్చి ఫ్లోర్ టెస్ట్ ఏమన్నా ప్రూవ్ చేసుకోమంటారా? అది కూడా చేసుకోవాల్సి వస్తుంది రేపొద్దున. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ మహారాష్ట్రలో ఇట్లాగే జరిగినప్పుడు అజిత్ పవార్ లో ఒకరోజు సీఎం అయిపోయి ఫ్లోర్ టెస్ట్ లో ప్రూవ్ చేసుకోకపోతే దిస్ నో పాయింట్ ఆఫ్ యాక్చువల్లీ బీయింగ్ ఏ స్వర్ణిన్ కదా. ఇప్పుడు అది తీసుకోకపోవడమే బెటర్ కదా. ఏదైనా కూడా ఎందుకు వేస్తారండి ఓట్లు? ఒక స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నెన్స్ రావాలి, ఒక 5 years ఉండాలనే ఆలోచనతో వేస్తారు ఓట్లు. కాకపోతే అన్ఫార్చునేట్ గా ఈయనకు తక్కువ వచ్చాయి. ఇది విజయ్కి దగ్గర 11 సీట్లు తక్కువ వచ్చాయి. సో దాని వల్లనే ఈ ఇష్యూ అంతా. లేకపోతే సరిపోని మెజారిటీ ఉంటే ఐఎమ్ షూర్ దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో గవర్నర్ కూడా ఇన్వైట్ చేస్తారు. సో అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లీ దే విల్ టేక్ ఇంకొక రోజు టైం ఇవ్వచ్చు.
వచ్చిన తర్వాత సో ఆ సబ్మిట్ చేస్తే ఉంటుంది. ఇంతకుముందు సుమిత్ర గారు మాట్లాడుతున్నారు, గవర్నర్ కి కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఎన్ని కష్టాలు పెట్టిర్రు, ఎన్ని నష్టాలు పెట్టిర్రు. ఇది తమిళసాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరూ తెలుసు. అందుకనే కదా బీఆర్ఎస్ పత్త లేకుండా పోయింది. అంటే కేసీఆర్ గారికి గవర్నర్ గాని ఉండండి మీరు మాట్లాడారు కదా చెప్తున్నాను. గవర్నర్ గారి కనీసం మర్యాద లేకుండా ఒక మీటింగ్ పోయినప్పుడు, ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా కాన్స్టిట్యూషనల్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు కనీస గౌరవం లేకుండా మీరైతే ప్రవర్తించారో తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలందరూ కూడా చూశారు. అందుకనే మీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. రెండవది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇది పార్టీ పరంగా కాదు, రాజ్యాంగ హోదా, రాజ్యాంగ పదవి వచ్చినప్పుడు డెఫినెట్ గా ముఖ్యమంత్రినో ఇంకొకరు వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. కనీసం పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు నిధులు కావాలంటారు, అది కావాలంటే ఇది కావాలంటారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు పట్టించుకోరు. ఇలాంటివి జరగొద్దు అని చెప్తున్నా. నేనేమో ఎలిగేట్ చేయట్లేదు. అలాంటి ఏ పార్టీలో కూడా జరగవద్దు. రాజ్యాంగ పరంగా ఏదైతే పదవులు ఉంటారో ఆ పదవులకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు నేను చూశాను, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎమ్మెల్సీలకు గాని శ్రీ అనే పదం వాడాలని చెప్పి ఏదో కోర్టు చెప్పింది, ఏదో హైకోర్టు. శ్రీ అంటే ఒక ఏకవచనంతో పిలవకుండా శ్రీ అనేది వాడాలి అని చెప్పేసి. అంటే నేను అది అంటే పబ్లిక్ సపోర్ట్ తోటి, పబ్లిక్ ప్రజలు వేసిన ఓట్లతోటి గెలుస్తున్నారు కాబట్టి అలాంటి గౌరవ మర్యాదలు డెఫినెట్ గా ఉండాలి. సో అది తమిళనాడు రాష్ట్రానికి వస్తే నేనేమంటున్నానంటే, ఏ పార్టీలైనా కూడా ఒక మద్దతు ఉంటే, మద్దతు ప్రూవ్ చేసుకుంటే ఐఎమ్ షూర్ దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. లేదు కాదు పోదు, ఇది హంగ్ అసెంబ్లీ లాగానే ఉంటుంది, ఎట్లాగా రద్దయింది కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ లో, ఫ్లోర్ టెస్ట్ లో కూడా ఆ నెంబర్ సరిపోదు అనుకుంటే ప్రెసిడెంట్ రూల్ వచ్చేస్తుంది రేపొద్దున. అది ఒక 3 months 6 months ఎట్లాగా అనేది దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మళ్ళీ దే మైట్ కాల్ ఫర్ ది రీఎలక్షన్స్ బేసికలీ. సో అలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. ఇటు రేపొద్దున టీవీకే పార్టీనా, లేకపోతే ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా నిన్న స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే అలయన్స్ తోటి సంవత్సరాలు కొద్దిగా పదవులు అన్ని పంచుకున్న తర్వాత ఈ రోజు బ్యాక్ స్టాపింగ్ చేసుకుంటూ డిఎంకేని వదిలేసి విజయ్ తో కలుస్తున్నారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందో, సంస్కృతి ఎలా ఉందో అని చెప్పేసి చెప్తా ఉన్నారు క్లియర్ గా. సో రేపొద్దున డిఎంకే పార్టీ తోటి కలిసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉండవు. ఎందుకంటే అక్కడ తెగదింపులు తీసుకున్నట్టే ఇంకా. సో ఆ విధంగా ఒకవేళ ఇట్లా జరుగుస్తే రేపొద్దున ద్రవిడ పార్టీలు, రోజు పేపర్లో చూసాం మేము, ద్రవిడ పార్టీలు 2 పార్టీలు కూడా, ఎందుకంటే సిద్ధాంతం ఒకటే కాబట్టి, ఒకటే పార్టీ నుంచి వచ్చాయి కాబట్టి, ఒకటే సిద్ధాంతం నుంచి హిట్ వచ్చాయి కాబట్టి 2 పార్టీలు కలిసి రేపొద్దున ఫామ్ చేస్తే విజయ్కి అవకాశాలు పోతాయి. సో ఆ విధంగా కావాల్సింది ఏంటంటే తమిళనాడు వెంకటరెడ్డి గారు ఆడియో క్లారిటీగా లేదండి. ఒకసారి మనం వెంకటస్వామి గవర్నమెంట్ కావాలి. ఏ విధంగా జరిగిందో అదే కాంగ్రెస్ పార్టీకి, సిపిఎం కి వ్యతిరేకంగా పుట్టింది పార్టీ. డిఎంకేకి, సిపిఎం కి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది విజయ్. అలాంటి పార్టీలు మళ్ళీ చేర్చుకొని మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంటే రేపొద్దున తమిళనాడు ప్రజలు మరి స్వీకరిస్తారా దాన్ని? మనం వెంకటస్వామి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మీ ఆడియో క్లారిటీగా లేదు, ఒకసారి చూసుకోండి. వెంకటస్వామి గారు, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఒకవేళ ముందుకు వెళితే మరి తమిళనాడు ప్రజలు ఏమంటారు అని చెప్పి ఇప్పుడే వెంకటరెడ్డి గారు అంటూ కూడా మనం చూస్తున్నాం. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అండ్ ఇంకోటి, అన్నా డిఎంకేకి సంబంధించి అసలు మాకు అంటే ఏఐఏడిఎంకే పార్టీ నుంచి మాకు మద్దతు అనేది విజయ్ పార్టీకి మేము ఇవ్వమని వాళ్ళు పూర్తి క్లారిటీ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే అక్కడ పళనిస్వామి తర్వాత కీలక పాత్ర పోషిస్తున్న షణ్ముఖం 30 మంది కీలక నేతలతో సమావేశం నిర్వహించినట్లు, వాళ్లతో తీసుకెళ్లి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు, చర్చలు జరుగుతున్నట్లు కూడా కొన్ని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ఆ విధంగా ముందుకు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? గవర్నర్ చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ చేయకుండా ఇవన్నీ నాటకాలు ఎందుకని నేను అంటున్నా. సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఫార్మేషన్ కు పిలవాల్సినటువంటి ఆనవాయితీ దేశంలో ఉందా లేదా, రాజ్యాంగంలో ఉందా లేదా? మరి రాజ్యాంగంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిరక్షకుడు కదా గవర్నర్ అంటే.
రాష్ట్రపతి గవర్నర్ యొక్క పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని రక్షించేటువంటి హక్దారులు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు రాజ్యాంగంగా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ను ఇమీడియట్ గా దానికి రోజులు పట్టది, గంటలలో చేర్చొచ్చు కదా. ముందుగా ఆయనే యాక్చువల్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మీరు ఉన్నారు కాబట్టి మీరు రావాలి, గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి ముందుకు రమ్మన్నప్పుడు ఒకవేళ విజయ్ గనుక నాకు అసక్తత వ్యక్తం చేస్తే అప్పుడు ఆల్టర్నేట్ ఆలోచించాలండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ అండి. ఇది దీన్ని గవర్నర్ గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? దాని వెనుక కుట్ర దాగి ఉందా లేదా నిజాయితీగా ఈయనకు పూర్తి మద్దతు వచ్చిన తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ను ఫామ్ చేయించాలనేటువంటి సదుద్దేశం ఉన్నదా అనేటువంటిది క్వశ్చన్ అండి. దురుద్దేశమా సదుద్దేశమా? సదుద్దేశం అయితే అందరినీ మనం ఆయన అభినందిద్దాం. స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకూల పరిస్థితులను విజయ్ గారికి కల్పించే ఉద్దేశంతో గవర్నర్ గారు కొద్దిగా ఆలస్యం చేస్తే దానిని అభినందిద్దాం. కానీ ఆయనను దూరంగా పెట్టి రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేస్తే ఇక బేరసారాలే కదమ్మా. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంది? బేరసారాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది, మద్దతు ఇచ్చేసింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి ఉన్నది, ఏడీఎంకే తోటి ఉన్నది, భారతీయ జనతా పార్టీ కూడా డిఎంకే తోటి ఉన్నది, ఏడీఎంకే తోటి ఉన్నది. ఇక ఇప్పుడు మరమ్మలను ఏ డిఎంకే తోటి ఉన్నారు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడిగే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు. రెండో విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అత్యధిక సీట్లు వచ్చినటువంటి విజయ్కి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో మేము సపోర్ట్ చేసినాం. దట్ డజంట్ మీన్ దట్ మేమేదో డిఎంకేకు వెన్ను పోటు పెడిచినట్టు కాదు. డిఎంకేకు ఒకవేళ మెజార్టీ చాలా దగ్గరగా ఉంది, వాళ్ళు కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదా ఫామ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట స్టాలిన్ గారు డిఎంకే పార్టీ ఒకవేళ చేసి ఉంటే ఆ కూటమి నుంచి మేము ఇతనికి సపోర్ట్ చేయడం అనేటువంటిది తప్పైతుంది. కానీ మాకు చేయలేదు, వాళ్ళు అట్లా క్లెయిమ్ చేయలేదు. కాబట్టి ఫ్రీ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛలో ఒక ప్రజాస్వామ్యయుతంగా అత్యధికమైన సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీ, కొత్తగా వచ్చినటువంటి పార్టీని విజయ్ని సమర్థించాలనేటువంటి నిర్ణయం కోటేశ్వరరావు చెప్పింది వాస్తవం. గతంలో కూడా టీవీకేతో పోవాలనేది మా పార్టీలో, నేను తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నా అండి, మా పార్టీలో ఒక బిగ్గెస్ట్ వర్గము టీవీకే తోటి పొత్తులో పోతానంటే రాహుల్ గాంధీ గారు చెప్పి. ఓకే, సుమిత్ర గారు, సుమిత్ర గారు ఫైనల్ కన్క్లూజన్ అండి. కాంగ్రెస్ తో పొత్తు కారణంగానే డిఎంకే నష్టపోయిందేమో. ఏ పొత్తులు లేకుండా ఉన్నటువంటి టీవీకేకు ఆ స్థాయి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మీలాగా మేము ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కాంగ్రెస్ తో పొత్తు కారణంగానే డిఎంకే నష్టపోయింది. వెంకటస్వామి గారు మీ ఆడియో క్లారిటీ లేదండి, ఒక్కసారి చూసుకోండి వెంకటస్వామి గారు. ఆ తక్కెడలో వచ్చి ఈ తక్కెడలోకి బరుగున్న వైపు దూకినటువంటి బరుగున్న వైపు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు నా వాయిస్ వినిపిస్తుందా? మీ ఆడియో క్లారిటీగా లేదు. రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ బీజేపీ ఎట్లా సమాధానం చెప్తుంది దేశ ప్రజలకు? ఇక్కడ తమిళిసై గారికి సందర్భాన్ని అంతకుముందు ఉద్యమ కాలంలో వెంకటస్వామి గారు ఇద్దరు మాట్లాడితే క్లారిటీ ఉండదండి, మనకి టైం కూడా అయిపోయింది. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు మీరేం మాట్లాడండి దయచేసి. మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. ఎందుకనంటే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, లేకపోతే విలువల గురించి మాట్లాడితే దయాలు వేదాలు వెలించినట్టయితే తెలంగాణలో ఎంత అరాచకం చేసి కాంగ్రెస్ దూకుడు ఏదైతే ఉన్నదో వెంకటస్వామి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు చర్చించండి. మీరు నరసింహన్ గారు
నాడు ఉమ్మడి రాష్ట్రంలో నరసింహన్ గారు ఏదైతే ఇక్కడ ఏపీలో గవర్నర్ గా నియమించబడ్డప్పుడు మేము భయపడ్డామండి. మేము ఉద్యమకారులుగా భయపడ్డాం. ఆయన ఐపీఎస్ గా ఉండి ఉద్యమాన్ని అణచడానికే కాంగ్రెస్ ఆయన్ని నియమించిందని ఉద్యమకారులుగా నాడు కొంత ఇదైంది. కానీ ఆయన అంతకు పూర్వాశ్రమాన్ని పక్కన పెట్టి సుమిత్ర గారు మనం మాట్లాడే టాపిక్ గురించి ఫైనల్ కంక్లూజన్ అండి, ఎందుకంటే మనకి టైం అయిపోయింది. సుమిత్ర గారు ఆ స్థితి ఇక్కడ లేదు. మరి తమిళిసై గారు వ్యవహరించిన వెంకటరెడ్డి వెంకటస్వామి అన్న వినండి. కాంగ్రెస్ వైఖరి ఏంటన్నా, అటు బీజేపీ వైఖరి ఏంటి, ఇటు కాంగ్రెస్ వైఖరి ఏంటి ప్రజలు గమనిస్తలేరా? విజయ్ గారు టీవీకే విజయ్ గారిని పిలవకుండా గవర్నర్ గారు టీవీకే పిలవకుండా సుమిత్ర గారు ఫైనల్ కంక్లూజన్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు మీకు టైం ఇస్తానండి. వెంకటస్వామి గారు మనకి టైం అయిపోయింది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మీరు మీ ఆడియో క్లారిటీగా లేదు, ఒకసారి చూసుకోండి. వెంకటస్వామి గారు ఆడలేక మధ్యలో అన్నట్టే, నా మధ్యలో ఆడలేక మధ్యలో మీద అన్నట్టే ఉంటది. మీరు వినండి మీ వంత వచ్చినప్పుడు ఖండించండి. అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ విలువల్ని తుంగలో దొక్కుతూ వీళ్ళే రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం, పరిహసించే రైట్ సుమిత్ర గారు రైట్. మనకి వెంకటరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి, టైం లేదండి మనకి. ఒకటి బీజేపీ నా సమయం అంతా వెంకటస్వామి గారు తీసుకున్నారండి. ఒకటండి వెంకటస్వామి గారు మనకి టైం లేదండి, మీ ఆడియో క్లారిటీగా లేదు, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకటస్వామి గారు ఒకటి సుమిత్ర గారు అంటున్నారు, రాజ్యాంగ సంస్థలకి గౌరవం ఇచ్చేది ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు. ఇదే గవర్నర్, ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇక్కడ సిబిఐ రావద్దని జనరల్ కన్సెంట్ రద్దు చేసుకొని, మరి ఆ రాజ్యాంగ సంస్థే కదా అది కూడా ప్రభుత్వ సంస్థ, రాకుండా మేము ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు అవినీతి చేస్తామని చెప్పి ఆ రోజు ఇక్కడ సిబిఐ రాకుండా చేసింది ఎవరు? ఇదే కేసీఆర్ చేసిండు కదా. రాజ్యాంగ సంస్థలకు మీరేం గౌరవం ఇచ్చారు? మరి ఎందుకు ఇస్తలేరు? మీరు ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ కూడా మీరు చేసే పనులన్నీ కూడా ఆ విధంగా చేసి బీజేపీ కానీ బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం చేసినట్లు నాకు అర్థం కాదు. రెండో పాయింట్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అడ్డు తగలకుండా ఉండడానికి మేము తప్పనిసరి ఇప్పుడు కనపడుతుంది కదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పేరులో బీఆర్ఎస్ పార్టీ ప్లేస్ లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బిడ్డని బయటికి పంపించి బిడ్డ పార్టీ స్టార్ట్ చేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాడుతుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఒక బిడ్డని పంపించి తండ్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందంటే, తండ్రికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఉండబోతుందంటే డెఫినెట్ గా ఎవరికి తెలంగాణ ప్రజలకు నష్టం కదా, తెలంగాణ ప్రజలకు నష్టం కదా. సో నేనేమంటున్నా, ఒక నిమిషం సుమిత్ర గారు, ఒక నిమిషం ఉండండి. అస్తిత్వం పోగొట్టారు, టోటల్ గా గౌరవం పోగొట్టారు, మొత్తం అవినీతి అరాచక పాలన జరిగింది. లాక్కున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఫైనల్ కంక్లూజన్. వెంకటరెడ్డి గారు మాట్లాడే టాపిక్ గురించి ఫైనల్ కంక్లూజన్. ఒకటి 100% మా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి చెందేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా జరిగేది, అధ్వానంగా ఉండేది బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కనపడతా ఉంది కదా, అప్పుడు కనపడింది, ఇప్పుడు కనపడతా ఉంది. సో అందుకని మీకు అవకాశం ఇచ్చారు, వాడుతున్నారు, అన్ని రకాల రెండో పాయింట్ కాంగ్రెస్ పార్టీ మనకి కోటేశ్వరరావు గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు టైం అయిపోయిందండి, లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏం ఇస్తారు? నేను ఒకే ఒక్క విషయం చెప్తాను. వెంకటరెడ్డి గారు అన్నట్టుగా సిబిఐ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ.
దాన్ని అనుమతించాలా లేదా అనేటువంటి అధికారం ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అనేటువంటిది మొదటి విషయం. రెండోది, గవర్నర్లు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ప్రతిపక్షాలుగా కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రూపొందించినటువంటి ఉపన్యాసాలను చదవకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఏ విధంగా నెగ్గుతారా లేకపోతే ఏం చేస్తారా అనేటువంటిది అది మనం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా టీవీకే విజయ్ కి మైనారిటీ అయినా గానీ అవకాశం ఇచ్చి ఫ్లోర్ మీద బల నిరూపణకి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సుమిత్ర గారు, వెంకటస్వామి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి వాళ్ళ డిబేట్ లో పాల్గొన్నందుకు. మొత్తానికైతే మ్యాజిక్ ఫిగర్ కి అతి చేరువలో ఉండి నిలిచిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. మరి ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఎందుకు హోల్డ్ లో పెట్టారనేది ఇప్పుడంతా ప్రశ్నార్థకంగా మారింది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి లైవ్ అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చూడండి జీ తెలుగు న్యూస్.